నంద్యాల నుండి రేణిగుంట రైలు ప్రారంభం. నంద్యాల నుండి రేణిగుంట వరకు పొడిగించిన డెమో రైలు శుక్రవారం కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు. గుంటూరు నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ రైలు ద్వారా రాయలసీమ ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని అన్నారు. ఇది రోజు ప్రయాణించే పూర్తి అన్ రిజర్వ్డ్ రైలు కాబట్టి సామాన్యులకు ఒంటిమిట్ట, తిరుపతి దర్శనం సులభమవుతుందన్నారు. నా పేరు ఎన్ఎండి జుబేర్ బాషా, రైల్వే సలహాదారుణ్ణి. గత సంవత్సరాల నుంచి మనకు నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ ఉపయోగంలోకి వచ్చింది. 2016లో ఈ రైల్వే లైన్ని ఓపెన్ చేశారు. దీనికోసం వచ్చేసి మొదట్లో ఈ బండిని నంద్యాల టు కడపగా మొదలెట్టారు. ఇప్పుడు ఆ దేవుడి కృషి వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఈ బండిని రేణిగుంట వరకు పొడిగించడం జరిగింది. మేము ఈ బండి కోసం వచ్చేసి 3 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నాము. ఏమనంటే ఉదయం పూట మనకు డైరెక్ట్ తిరుపతికి కనెక్షన్ కావాలని అడుగుతున్నాము. ఎన్నిసార్లు అడిగినా కానీ రైల్వే వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మాకు చెప్పుకుంటూ వచ్చారు. స్టాఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మనకు పొడిగించడానికి అక్కడ ప్లాట్ఫామ్ కన్స్టెంట్స్ అని చెప్పుకుంటూ వచ్చారు తిరుపతిలో. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెనకల నుంచి మేము ఎంతో ఆఫీసర్లతో వాళ్ళతో అడిగి మన రైల్వే యొక్క మీటింగ్లలో మన అమీర్ బాషా భాయ్ కూడా నాతో పాటు ఎన్నోసార్లు మీటింగ్లో అందరం కలిసి వాళ్ళకు అడగడం జరిగింది. చివరికి ఈరోజు గుంటకల్ డివిజన్ వాళ్ళు ఈరోజు ఈ బండిని రేణిగుంట వరకు పొడిగించారు. గత సంవత్సరమే ఈ బండిని అనౌన్స్ చేశారు. 2022 డిసెంబర్లోనే ఈ బండిని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మన మినిస్టరు ఆయన కిషన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా ఈరోజు రేణిగుంటలో ఈ బండిని స్టార్ట్ చేయడం జరిగింది. గుంటూరు నుంచి వీడియో లింక్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. నా ఆలోచన ఏంటంటే నేను ఒక మనవి చేస్తున్నా నంద్యాల వాసులందరికీ, ఈ రైలుని అందరూ ఉపయోగించుకోవాలి. మరియు ఈ రైలులో మీరందరూ వచ్చేసి వెళ్ళాలి తిరుపతికి యాజ్ వెల్ యాజ్ రేణిగుంటకి. మరియు వెంటనే మీరు దిగిన వెంటనే 12:30కు దిగిన వెంటనే అక్కడ అరక్కోణంకి ఒక బండి ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఆ బండికి వెళ్ళిపోవచ్చు. అది చెన్నైకి ఈజీగా మీకు వెళ్ళే దారి ఉంటుంది. మళ్ళీ ఇదే బండి, ఈ బండి కాకుండా మళ్ళీ వేరే బండి వచ్చేసి మీకు తిరుపతి నుంచి అరుణాచలం పోవడానికి కూడా ఈ బండి లింకుగా ఉంటుంది. సో ఈ బండి మనకు ఎంత లాభం అంటే మన సైఫుల్లా భాయ్ అని చెప్పినట్టు ఈ బండి వచ్చేసి కేవలం స్టూడెంట్స్కే మరియు ఆఫీస్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకే మరియు దాంతోపాటు వచ్చేసి ఉపాధ్యాయులకు మరియు బిజినెస్ మెన్లకే కాదు, చాలా మందికి ఎస్పెషల్లీ మన యాత్రికులు ఎవరైతే భక్తులు వెళ్తారో తిరుపతికి మరియు అక్కడి నుంచి కాణిపాకం వెళ్ళే వాళ్ళందరికీ ఈ బండి మనకు చాలా లాభంగా ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం రాత్రి వెళ్ళే బండిలో కేవలం వచ్చేసి రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. కానీ ఈ బండి వచ్చేసి ఉన్న 8 కోచులు రిజర్వేషన్ లేకుండా అన్రిజర్వ్డ్ ట్రైన్గా వెళ్తుంది. ఉదయం 5:40 స్టార్ట్ అవుతుంది నంద్యాలలో. మరియు కడపలో వచ్చేసి 8:40 కల్లా విడిచిపెడుతుంది. ఎవరైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు మీరు వచ్చేసి మంత్లీ పాస్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఈ బండిలో ఈ మంత్లీ పాస్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. మనకు ఎందుకంటే కడప వరకు మనకు మంత్లీ పాస్ ఇస్తారు. 545 రూపాయలు అవుతుంది అంతే. సార్ ఎన్ని కోచెస్ ఉన్నాయి సార్? 8 కోచులు ఉన్నాయి. మొత్తం 8 కోచులు అన్ని అన్రిజర్వ్డ్ కోచెస్. రిజర్వేషన్ ఏమీ లేదు ప్రస్తుతానికైతే. రేపటి నుంచి చూపిస్తుంది. రేపటి నుంచి బండి నంద్యాల నుంచి మొదలవుతుంది కాబట్టి ఈరోజు కేవలం ఇనాగురల్ రన్ ఇది. మరి మీరు ఈ అవకాశాన్ని నంద్యాల వాసులకు నా మనవి ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని నేను కోరుతున్నాను. రేపటి నుంచి ప్రతిరోజు నంద్యాలకు వచ్చేసి ఉదయం ఇక్కడ 5:40 బయలుదేరి రేణిగుంటలో వచ్చేసి 12:30కు వెళ్తుంది. మరియు రేణిగుంటలో 1:45 మధ్యాహ్నం అక్కడ బయలుదేరి నంద్యాలకు వచ్చేసి 9 గల్లా వస్తుంది ఇక్కడికి. థ్యాంక్ యూ సార్, చక్కని ఇన్ఫర్మేషన్ అయితే మన నంద్యాల ప్రజలకి అందించారు. థ్యాంక్ యూ సార్. మీ కృషి కూడా చాలా ఉంది ఇందులో. ముఖ్యంగా మన జుబేర్ సార్ చాలా కృషి చేసి ఈ ట్రైన్ అనేది మన నంద్యాల వరకు చేర్చారు. థ్యాంక్ యూ సార్. ఇంకో మాట ఏంటంటే మన నంద్యాల ఎంపీ గారు కూడా దీనికోసం వెనకాల నుంచి చాలా కృషి చేశారు. ఆయన రైల్వే బోర్డులో కూడా ఈ ట్రైన్ కోసం వచ్చేసి సంతకం పెట్టించారు. ఇది ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ పోచా బ్రహ్మానందరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు సయ్యద్ అమీర్ బాషా, డిఆర్యూసీ మెంబర్. గత 14 సంవత్సరం నుంచి ఉన్నాను. నంద్యాలలో ప్యాసింజర్స్ అమ్యూనిటీస్ గురించి ప్రతి సంవత్సరం జరిగేటువంటి 2-3 మీటింగ్లకు హాజరై ఇక్కడ కావాల్సిన బండ్లు కానీ, ట్రైన్స్ కానీ, కొత్త ట్రైన్స్ కానీ, ఎక్స్ట్రా బోగెస్ కానీ గురించి మేము ప్రతిసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో అడుగుతూనే ఉన్నాము. ఆ విధంగా మా యొక్క రిక్వెస్ట్ వాళ్ళు కన్సిడర్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మన అందరికీ కూడా ప్యాసింజర్స్ కోసము ఎక్స్ట్రా ట్రైన్స్ కానీ, ఎక్స్ట్రా కోచెస్ కానీ, కంపార్ట్మెంట్స్ కానీ, తర్వాత
ఆ, పే ఆ, ఇక్కడ అన్ని సౌకర్య ప్యాసింజర్ కూర్చోవడానికి కానీ వాళ్ళ అవన్నీ కానీ కల్పిస్తున్నారు. ఈరోజు ఆ సందర్భంగా మన నంద్యాల నుంచి కడప వెళ్ళే డెమో రైలును ఎక్స్టెండ్ చేస్తూ రేణిగుంటూరు చేయడం చాలా నిజంగా ఆనందదాయకము. దానికి మేము డిఆర్ఎం గారికి, రైల్వే డిపార్ట్మెంట్కి, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వారికి, ప్రతి ఒక్కరికి దీనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ట్రైన్స్ కానీ రావాలని కోరుకుంటూ ఆ, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఎర్రగుంట్ల స్టాఫా? ఎర్రగుంట్ల ఎక్కరా మీరు? ఈరోజు చాలా సంతోషకరమైన పరిణామము. ఎందుకంటే మొన్నటి వరకు కడప వరకు తిరుగుతున్న ఈ డెమో ట్రైన్ని రేణిగుంట వరకు ఎక్స్టెండ్ చేసినారు. ముఖ్యంగా తిరుపతికి వెళ్ళే భక్తులకు డే టైంలో జర్నీ అంటే పగటిపూట ఒక ట్రైన్ లేకపోవడము ఇంతవరకు లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది, చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ తిరుపతిలో ఉన్న తిరుపతికి వెళ్ళే విద్యార్థులు, అంతేకాకుండా చెన్నైకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. నంద్యాల నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్ కూడా ఇది ఒక లింక్ సర్వీస్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. చాలా సంతోషకరమైన విషయం ఏమైనా కానీ ఇక్కడ నుంచి ట్రైన్ని ప్రారంభించడం. ఓకే, థ్యాంక్ యూ.